ప్రపంచంలో విస్కీని అత్యధికంగా వాడేది భారత్లోనే. విశ్వవ్యాప్తంగా తయారయ్యే విస్కీలో దాదాపు సగం మన దేశంలోనే ఖర్చయిపోతోంది. విస్కీ, రమ్, జిన్, వోడ్కా, బ్రాందీ ఇలా అన్ని రకాలు కలిపి భారత్లో మద్యం మార్కెట్ విలువ ఏకంగా 4.59 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. మరో 3 ఏళ్లలో ఇది 5.59 లక్షల కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా. ఇంతటి భారీ మార్కెట్లో దేశవాళీ మద్యం కూడా తన హవా కొనసాగిస్తోంది. విదేశీ మూలాలున్న విస్కీ, బ్రాందీ, వోడ్కా లాంటి వాటితో పోలిస్తే స్థానిక రకాలను ప్రేమించే మద్యం ప్రియులు ఎక్కువైపోయారు. వారి అభిరుచికి తగ్గట్లు స్థానిక రకాలకు స్థానం కల్పించడం బార్లలో ఇప్పుడు పెద్ద ట్రెండ్గా మారింది. ఈ ధోరణి నానాటికి పెరుగుతుంది అనేందుకు పెరిగిన దేశవాళీ సరుకు అమ్మకాలే నిదర్శనం. సిక్కిం, పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్లో టోంగ్బా అనే స్థానిక మద్యం లిక్కర్ లవర్స్ కు మహా ఇష్టం. అస్సాంలో జుడియా, మణిపూర్లో సేక్ మాయియు ఇలా స్థానిక రుచులకు జనం నానాటికి ఫిదా అవుతున్నారు. ఇక గోవాలో ఫెనీ చాలా ఫేమస్. ఈ స్థానిక మద్యాన్ని పులయబెట్టిన జీడిపప్పుల నుంచి తయారు చేస్తారు. గోవాలో ఏ మూల చూసినా, ఏ బార్లో చూసినా విదేశీ మద్యంతో పాటు ఫెనీ కూడా అమ్ముతారు. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన పర్యాటకులతో పాటు విదేశీ సందర్శకులు కూడా దీన్ని టేస్ట్ చేయకుండా వదిలిపెట్టారు. అందుకే ఇప్పుడక్కడ దీని విక్రయాలు గతంలో పోలిస్తే బాగా పెరిగాయి. అటు హిమాచల్లో ధాన్యం గింజలను ఉడకబెట్టి తయారు చేసే రైస్ వైన్ లాంటి స్థానిక రకాలకు ఇప్పుడిప్పుడే డిమాండ్ పెరుగుతోంది. ఇక ఇండియాలో మద్యం వినియోగానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. ఆయుర్వేద గ్రంథాలలో సురా అనే మద్యం ప్రస్తావన కనిపిస్తుంది. ఆ కాలంలో ధాన్యం, తేనె, పండ్ల నుంచి మద్యం తయారు చేసేవారు. మౌర్యుల కాలంలో రాజవంశీకుల కోసం ప్రత్యేకంగా మద్యం తయారయ్యేదని చెబుతారు. ముస్లిం పాలకుల హయాంలో మద్యం ఉత్పత్తి తగ్గినప్పటికీ బ్రిటిష్ పాలన ప్రారంభమైన తర్వాత మళ్లీ మద్యం వినియోగం విపరీతంగా పెరిగింది. నాటి నుంచి భారతీయ మద్యం ఎక్కడా వెనక్కి తగ్గలేదు. నేడు ప్రపంచంలోనే అతిపెద్ద మద్యం ఉత్పత్తి దేశాల్లో ఇండియా ఒకటి. కొన్ని దశాబ్దాలుగా భారతీయ బ్రాండ్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందాయి. ఆఫీసర్స్ చాయిస్, మెక్డోవెల్స్ నంబర్ 1, రాయల్ స్టాగ్, ఓల్డ్ మంక్, కింగ్ ఫిషర్, అమృత్ లాంటి బ్రాండ్లు దేశీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశాల్లోనూ ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా అమృత్ విస్కీ ఇండియా మొట్టమొదటి సింగిల్ మాల్ట్ విస్కీగా గ్లోబల్ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం స్వదేశీ బ్రాండ్లు విదేశీ మద్య బ్రాండ్లకు గట్టి పోటీ ఇస్తున్నాయి. భారత్లో క్రాఫ్ట్ విస్కీ, ఆర్గానిక్ లిక్కర్, ఆర్టిసనల్ జిన్ లాంటి కొత్త రకాల మద్యం రోజురోజుకు మార్కెట్లో ప్రవేశిస్తుండటంతో స్థానిక బ్రాండ్ల హవా మరింత పెరుగుతోంది. పబ్లు, లిక్కర్ స్టోర్లలో విదేశీ బ్రాండ్ల కంటే భారతీయ బ్రాండ్లకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇక దేశంలో భవిష్యత్తులో దేశీయ మద్యం మార్కెట్ మరింత విస్తరించనుంది. స్థానికంగా తయారయ్యే మద్యం రుచులు దేశవ్యాప్తంగా ఆదరణ పొందుతుండటంతో వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు కూడా వీటి ఉత్పత్తిని ప్రోత్సహిస్తున్నాయి. ఈ ట్రెండ్ కొనసాగితే దేశీయ మద్యం మార్కెట్ అంతర్జాతీయ స్థాయిలో దుమ్మురేపటం ఖాయమనే చెప్పాలి.